ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రే సాంబా, ఎన్నాళ్ళకి కనిపించావురా? అవునండి, మీరు చానాళ్ళ కనిపించారు. ఎలా ఉన్నారు? బానే ఉంటారులే. కట్టుకున్న పెళ్ళాన్ని కన్న కూతుర్ని చంపించిన మహానుభావులు కదా. ఏం మాట్లాడుతున్నావురా? నేనేమైనా తప్పుగా మాట్లాడానా అండి? మీరు చేసిన పాపమే. మీరు మర్చిపోయారేమో, నాకు ఇంకా గుర్తుంది. ఏదేమైనా పెళ్లికి ముందు ఒక అమ్మాయిని తల్లించేసి ఆ నిజం బయటపడుతుందన్న భయంతో ఆవిడ అంతం చేసి చాలా ప్రశాంతంగా ఉన్నారు. రేయ్, నేను గతంలో నీతో నేరం చేయించానన్న ఉద్దేశంతో ఎంత సులకనగా మాట్లాడుతున్నావురా? అంతే కదండి, మీకు గౌరవం ఇవ్వడానికి మీరేమైనా మహానుభావులా? పరమ దుర్మార్గులు. రే, గతంలో జరిగింది నాకు గుర్తులేదు, నీకు గుర్తులేదు, అంతే అని ఎవడు చెప్పాడండి? నాకు మొత్తం గుర్తుంది. కాకపోతే మర్చిపోవడానికి కాస్త ఖర్చు అవుతుంది. రే, ఏటి మాట్లాడుతున్నావురా? అంటే నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? దానికి మీరు ఏ పేరైనా పెట్టుకోండి. మిమ్మల్ని చూడగానే నా మనసులో మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలనే దురాలోచన కలిగింది. అంతే. వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని అందుకే బ్లాక్మెయిల్ చేస్తున్నా. ఎవరైనా లీలాకృష్ణ గారు ఎందుకు అతనితో అంత రహస్యంగా మాట్లాడుతున్నారు? ఏట్రా, ఈ లీలాకృష్ణ గారి రహస్యాలు తెలుసు. భయపెడితే భయపడిపోయి బ్లాక్మెయిల్ చేస్తే కోట్ల రూపాయలు ఇస్తాడని కరడు కంటున్నావా? మొదలు చేయించటమే కాదు, చేయటం కూడా వచ్చు. నాకు గనక తెగ్గరేగితే తొక్కి పడేస్తా నా కొడక. ఒక్క నిమిషం ఆలోచించకుండా చంపేయండి, లేదంటే నిజం మీ ఇంట్లో ఖచ్చితంగా చెప్పేస్తాను. చీట్రా, సౌమ్యతంత మోజుగా ఉండేటి. నీ మోజు నేను తీరుతానుగా. అమ్మో, లీలాకృష్ణ గారేంటి అతన్ని చంపేస్తున్నాడు? లీలాకృష్ణ, నువ్వు చేసిన పాపం మొత్తం సాక్ష్యాలతో పాటు మా ఇంట్లో ఉంది. నన్ను గనక చంపావో నా పెళ్ళాం పిల్లలు ఆ సాక్ష్యాన్ని తీసుకొచ్చి పోలీసులకు ఇస్తారు. అప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.